మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ డ్రాగన్. ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ని ఇటీవల మొదలుపెట్టారు. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆస్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇందులో రుక్మిణి వసంత్, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఒక క్రేజీ బ్యూటీ తారక్ తో కలిసి స్టెప్పులు వేస్తోందని తెలుస్తోంది. క్రేజీ బ్యూటీ కేతిక శర్మ ఐటమ్ సాంగ్ లో ఎన్టీఆర్ సరసన డాన్స్ వేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. తాజాగా రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కలు కొడుతోంది. ఇక దీనిపై నెటిజన్లు ఇది కదా అసలైన సర్ప్రైజ్ అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ లీడ్ మార్క్ డార్క్ థీమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం భారీ స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్రశాంత్ ప్లాన్ చేశారట. దీనికోసం ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్ ని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో హీరో ఎన్టీఆర్ పై నెవర్ బిఫోర్ అనే స్థాయిలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తూ ఉన్నారట. ఈ యాక్షన్ సన్నివేశంలో యంగ్ టైగర్ బీస్ట్ అవతార్ లో కనిపించిన సింహం గర్జన చేయబోతున్నారని, ఆ ఫైట్ సినిమాకి ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని ఇన్సైడ్ టాక్. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఎన్టీఆర్ పై ఈ ఫైట్ సీన్ ని షూట్ చేస్తున్నారట. రెగ్యులర్ యాక్షన్ సన్నివేశాలకి పూర్తి భిన్నంగా ఈ సీన్ ఉంటుందని తెలుస్తోంది. భారీ అల్లర్ల సమూహ నేపథ్యంలో ఎన్టీఆర్ చెలరేకి చేసే విన్యాసాలు, యాక్షన్ సీక్వెన్స్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ని అబ్బురపరుస్తాయని చెప్తూ ఉన్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ క్యాన్స్ పై హాలీవుడ్ స్థాయి విజువల్స్ ని తెరపై ఆవిష్కరించడంలో ప్రశాంత్ శైలి ప్రత్యేకం. అదే పందాన్ని కొనసాగిస్తూ డ్రాగన్ సినిమాని హై వోల్టేజ్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారట. తాజా సన్నివేశంలో ఎన్టీఆర్ మహోగ్ర రూపం కనిపిస్తుందని, ఒకే విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ బీస్ట్ లా రెచ్చిపోయి కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి అత్యంత కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్ర నటిస్తూ ఉన్నారు. ఈ భారీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని టీ సిరీస్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ ఆ సహా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరిన ఈ నీల్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాని వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 1950లో మాదక ద్రవ్యాల మాఫియాకి అడ్డుగా మారిన మయన్మార్, ఉత్తర థాయిలాండ్ మరియు తూర్పు మయన్మార్లో గోల్డెన్ ట్రయాంగిల్ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం RFCలో జరుగుతుందని, ఈ షెడ్యూల్లో మేకర్స్ పోలీస్ స్టేషన్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసినట్టు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆస్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. టోవినో థామస్ ఈ చిత్రంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నట్లు టాక్. భువన గౌడ ఈ చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్ గా ఉన్నారు. రవి బసురు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.